హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెరీనా మాల్ లోపల నుంచి సీ సైడ్కి ఎలా వెళ్ళాలని చెప్పి ఫుల్ వీడియో అయితే చేసా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపలికి ఎంట్రీ వచ్చేసి పైనుంచైనా వెళ్ళొచ్చు, కింద నుంచైనా పోవచ్చు. నేనైతే కింద నుంచి అయితే పోతున్నా. కింద నుంచి అయితే ఎలివేటర్స్ ఉంటాయి, మీరు ఎక్కిపోవచ్చు పైకి. ఇలా లోపలికి వెళ్తాను. కానీ ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి దిగేది, రైట్ సైడ్ వచ్చేసి పైకి ఇట్లా ఎక్కిపోయేది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఒక దారి ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో కూడా ఉంటుంది. నేను రైట్ సైడ్లో నుంచి స్ట్రైట్గా అయితే వెళ్తున్నా. ఇంకా ఏ మాల్ అయినా సరే మీకు తెలుసు కదా, లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ షాప్స్ ప్రతి ఒక్కటైతే ఉంటుంది. మొబైల్ షాప్లో, గార్మెంట్స్ సంబంధించి. ఇక్కడ చూస్తున్నారు కదా లివీస్, మన ఇండియాలో కూడా ఈ బ్రాండెడ్ ఉన్నది. నేను ఉండే ఏరియా సాల్మేనాని కాబట్టి నేను ఎన్నోసార్లు అయితే ఈ మెరీనా మాల్కి అయితే వచ్చా. చాలా బాగుంటుంది, చాలా పెద్ద మాల్ ఇది. ఈ నుంచి నేరుగా అయితే మీరు లోపలికి వెళ్ళచ్చు. చూస్తున్నారు కదా. ఇంక ఈ మధ్యలో అంటారా, ప్రతి షాపింగ్ మాల్లో వచ్చేసి మధ్యలో సెంటర్లో ఇలా పెర్ఫ్యూమ్ అంగళ్ళు కానీ చాలా అయితే ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికైతే ఎంటర్ అవుతున్నాం అంటే మెరీనా మాల్లో మెయిన్ సెంటర్ పార్ట్ అనమాట ఇది. ఇక్కడ ఏమైనా ఈవెంట్స్కి జరగడం కానీ, ఏదైనా ప్రమోషన్ చేయడం, ఇలాంటి అన్నీ జరిగే ప్లేస్ వచ్చేసి ఇదే. చాలా స్పేసెస్గా, చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంక ఈ జైన్, వరిడో ఇలా సంబంధించిన కంపెనీ ఆఫీసెస్ కూడా ఇక్కడే ఉంటాయి బ్రాంచ్లో. ఇది ఏదైనా మొబైల్కి సంబంధించి కానీ, ఏదైనా సిమ్ కార్డ్ సంబంధించిన ఏదైనా చూపించుకోవాలి కానీ ఇక్కడికైతే రావచ్చు. ఇంక ఇట్లా పైకి వెళ్తున్నాం కదా, ఈ పైన ఏంటంటే పైన ఫ్లోర్ అంతా ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఆ ఏరియా మొత్తం చుట్టూ రౌండ్లో చాలా హోటల్ అయితే ఉంటాయి. నేను పైనుంచి అయితే ఈ వీడియో తీసిన, ఎలా ఉందో ఒకసారి చూడండి. వ్యూ మాత్రం చూసిన సూపర్గా ఉంటుంది. ఆ కార్ ఎందుకంటే ప్రమోషన్ కోసానికి అయితే ఆ కార్ని అయితే అక్కడ పెట్టారు. ఇంకా పైకి ఫుడ్ కోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఈ చూసిన ఇవన్నీ వచ్చేసి హోటల్ అనమాట. ఇది మొత్తం అదే హోటల్ అంటే మీకు తెలుసు కదా, ఇది కేఎఫ్సీ కానీ, మెక్డొనాల్డ్స్, నైఫ్ చికెను, ఇట్లా ప్రతి ఒక్క హోటల్ ఫుడ్కి సంబంధించిన హోటల్ మొత్తం ఉంటుంది. ఇంక ఇదేంటంటే ఐస్ మీద స్కేటింగ్ చేస్తారు కదా, అదనమాట. బిలో 9 degrees అయితే ఉంటుంది. ఇక్కడ పిల్లలకు వీళ్ళందరికీ అయితే టికెట్ తీసుకొని అయితే వెళ్ళాలి లోపలికి. ఈ పార్ట్ మొత్తం ఇదంతా హోటల్ సంబంధించింది. డైనింగ్ ఇక్కడే తీసుకొని ఏదైనా తినవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు మీరు. ఎందుకంటే నేను పొద్దున్నే తీసా ఈ వీడియో, అందుకని చెప్పేసి ఇక్కడ హోటల్ కూడా ఇంకా పెద్దగా ఏ కూడా ఓపెన్ చేయలేదు. జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా మనం దిగిపోయేదానికి కూడా ఈ నుంచి అయితే దిగచ్చు. ఇంక దిగేసి అక్కడి నుంచి మనం లెఫ్ట్లోకి వెళ్ళామంటే, ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్లో వెళ్ళొచ్చు. ఈ పెర్ఫ్యూమ్ అంగట్లు ఏంటంటే ఈ మాల్ మొత్తం సెంటర్లో అయితే ఉంటాయి, చివరి లాస్ట్ వరకు కూడా ఉంటాయి. ఇట్లా ఇక్కడ నుంచే మనం పైకి అయితే వెళ్ళాలా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే పైకి పోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక బ్రిడ్జి, ఏసీ బ్రిడ్జి. అంతా చూసేదానికి ఎయిర్పోర్ట్లో ఉన్న విధంగా అయితే ఉంటుంది. రోడ్ నుంచి అటు సైడ్ సీ సైడ్ వరకు అయితే ఈ బ్రిడ్జిని అయితే అటాచ్ చేశారు. చూస్తున్నారు కదా, రోడ్డు ఇదంతా రోడ్డే. ఈ పైన అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీరు ఎవరన్నా కొత్తగా వచ్చేవాళ్ళైతే చూడండి. ఆల్రెడీ పాత వాళ్ళకైతే తెలుసు ఈ బ్రిడ్జి గురించి. ఇవన్నీ కింది నుంచి అయినా వెళ్ళేదానికి దారి ఉన్నది, కానీ మాల్లో నుంచి లోపలికి సీ సైడ్ దగ్గరికి ఎలా వెళ్ళాలని దాని గురించి మాత్రం నేను వీడియో అయితే చేశాను. ఇంక ఇక్కడి నుంచి మనమైతే దిగి కిందకైతే పోవాలా.
సేమ్ ఈ బిల్డింగ్ లాస్ట్ సీ సైడ్ వరకు అయితే కట్టారో, చాలా పెద్దది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఇంకా సముద్రం. ఇవన్నీ హోటల్సే. ఈ వెనక పక్క మొత్తం హోటల్లే ఉంటాయి. ఈ పొద్దున్నే కాబట్టి ఇంకా ఓపెన్ చేయాల. మీరు ఇలా నడుచుకుంటూ పైనుంచైనా పోవచ్చు, ఇక్కడి నుంచి కూడా దిగేదానికి దారి ఉండొచ్చు. స్టెప్స్ చూస్తున్నారు కదా, ఈ నుంచైనా కిందికి పోవచ్చు. ఇప్పుడు నేనైతే పోలేదు మీకు, ఎందుకంటే ఇది లాస్ట్ వరకు అయితే చూపిద్దామని చెప్పేసి. ఇక లాస్ట్ కార్నర్లో కూడా దిగేదానికైతే మెట్లు అయితే ఉన్నాయి కిందికి. ఇన్ని హోటల్లే, అంతా కాస్ట్లీ హోటల్. నార్మల్గా అయితే ఉండవు రేట్లో, చాలా హై ప్రైజెస్ అయితే ఉంటాయి. వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చారంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ప్రతిసారి నేను వచ్చే సీ సైడ్ అయితే, సముద్రం కాడ అయితే మెరీనా బీచ్కి అయితే నేను వస్తా. ఇక్కడ నుంచి ఈ కార్నర్ లాస్ట్లోనే ఆ నుంచి అయితే స్టెప్స్ అయితే ఉంటాయి, కింది దిగేసిపోవాలి మనం. ఇప్పుడు నాకు లీవ్ ఉన్నా సముద్రం కాడికి పోవాలనుకుంటే నేను వచ్చేదైతే ఇక్కడ మెరీనా మాల్కే. ఇంక లాస్ట్కి అయితే మనం దిగేస్తున్నాము. ఇంక ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చూసా, చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద పార్కు. మీ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినా కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అంత పెద్ద ప్లేస్ అయితే ఇది. ఇది చూసిన స్కూటర్స్, ఇవి వచ్చేసి బాడుక్కి అయితే ఇస్తారు. ఇంక ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేదానికి, ఇదంతా మొత్తం సైక్లింగ్ చేసుకునేదానికి, ఇది మొత్తం ఈ సర్కిల్ ఇదంతా. ఇంక ఇక్కడ నుంచి ఇదంతా బీచ్ ఏరియా. మేమైతే ఎన్నోసార్లు వచ్చాము ఇక్కడికి, 1-2 సార్లు కదా, ఎన్నోసార్లు అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చి మునిగేదానికి వచ్చినప్పుడు కానీ, తర్వాత మేము కబడ్డీ ఆడాము ఇక్కడ, క్రికెట్ కూడా ఆడినాం ఈ ప్లేస్లో. చాలా బాగుంటుంది. వీకెండ్స్లో అయితే జనాలు ఒక మాదిరిగా ఉంటారు. అదే రంజాను, బక్రీద్ ఇలాంటి టైంలో అయితే క్రౌడ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు అది చూస్తున్నారు కదా, అది వచ్చేసి అటు సైడు పైపులు ఉన్నాయి కదా, ఆ డ్రమ్స్ అవి పెట్టిన, ఆ డ్రమ్ అవతల సైడ్ వచ్చేసి ఒక మెరీనా హోటల్ ఉంటుంది. ఆ హోటల్కి సంబంధించిన స్విమ్మింగ్ అది. అక్కడికి ఎవరికి అలౌడ్ చేయరు. ఓన్లీ హోటల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం అక్కడ స్విమ్మింగ్ చేసేదానికి. సముద్రం నల్లలు పొద్దున్న అయితే బీభత్సంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే అంత ఎండ కాకుండా, అంత అదే చలి లేకుండా ఉంటుంది కదా. ఇప్పుడైతే స్విమ్మింగ్ చేయడానికి కూడా పల్లె ఉంటుంది మునిగేదానికి. ఇంక ఇదంతా పార్కింగ్ ఏరియా. నేను చెప్పే కదా, పార్కింగ్ కాదు, ఇదంతా పార్క్ ఏరియా. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఒకసారి కూడా నేను లైవ్ కూడా చేసా. ఇదంతా పార్కు. చాలామందికి ఏంటంటే శుక్రవారం చాలామందికి లీవ్లు ఉంటాయి, కానీ కొంతమందికి అయితే వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి కదా, మధ్యలో అయితే వస్తూ ఉంటారు. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇంకా కనిపిస్తున్న క్యాంటీన్లో ఇవి వచ్చేసి మినీ రెస్టారెంట్స్. ఒకవేళ ఎవరైనా సీ సైడ్ వచ్చినప్పుడు వాటర్ బాటిల్స్ కానీ, స్నాక్స్ కానీ ప్రతి ఒక్కటైతే దొరుకుతాయి. ఇలాంటి హోటల్ వచ్చేసి చాలా ఉన్నాయి. ఇది మెయిన్ మెరీనా హోటల్. ఇది నేను చెప్పేది ఇంతకుముందు స్విమ్మింగ్ చేసేదానికి అడ్డం పెట్టినారు కదా అక్కడ డ్రమ్స్ అయ్యి, ఆ హోటల్కి సంబంధించింది అక్కడ. ఇక్కడ తక్కువ ఉన్నాయి కానీ ప్రస్తుతం పౌరాల్లో చాలా ఉంటాయి. ఇక్కడ గింజలు కూడా వేస్తూ ఉంటారు. ఇంక ఇవన్నీ పడవ, మీకు తెలుసు కదా, ఇంక ఇన్ని బోటింగ్ చేసేదానికి ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఉంటాయి, గవర్నమెంట్కి సంబంధించిన ఉంటాయి, ఈ హోటల్ వాళ్ళకి సంబంధించిన కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.